వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుప్పం కొత్తపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ కుటుంబం. విజ్పూల్ పోలీసింగ్ లో భాగంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించిన రాచకొండ కమిషనర్. ఇల్లందులో నిరుపయోగ సింగరేణి ఓసీ నుంచి హైడ్రో పవర్ జనరేషన్. సీఎండీ బలరాం. మంచిర్యాల డ్యాం ప్రాజెక్టును సందర్శించిన ఐఏఎస్ల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సైనిక అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ములుగు బస్టాండ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు 10 కిలోల గంజాయిని తరలిస్తున్నారని సమాచారం. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. राष्ट्र सलाम सलामे शस्त्र बाजू शस्त्र करेगा बाजू शस्त्र. రాచకొండ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజ్పూల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ ఈ రోజు స్వయంగా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్
ప్రాంతంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పనిచేయాలని, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అంతా వస్తున్నారు. 33% వాయిస్ ఎక్కువగా రావాలి. ఎక్కువ అవుతుందా తీసుకుంటాం రోజు వెళ్ళేటప్పుడు అదే మాట్లాడండి బెటర్. తొందరపడి వనంలోకి వెళ్లి జనంలో కలిసిపోయి మీకోసం పోలీసులమంటూ కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలు ఆడించి పాటలు పాడించి నృత్యాలు చేయించి అడవిలో ఆనందం అంబరాన్ని దాకేలాగా చేసి కొత్తగూడెలో కొత్త రకం పోలీసులను ప్రజలకు పరిచయం చేసి మన్నంబిడ్డ మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా పిలిపించి చిన్నారులతో పాటు మంత్రితో కలిసి జానపదాలకు అనువుగా పదాలు కలిపి నిజంగా మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ సూపర్ పోలీస్ అని అనిపించుకున్నారు. మేడం గారు వచ్చి ఆ డాన్స్ లో ఆ పాదాలు కలపడం అంటే అందులో మరి ఎస్పీ సార్ కూడా చాలా చాలా చక్కటి అనుభూతి. మరి అందరికి 2 కళ్ళు సరిపోలేదు మేడం. ఒకసారి బీ క్లాస్ అందరూ బీ క్లాస్ ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పర్కాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నో మైలురాయిలను దాటుకుని భారత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. స్వతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరాంకితం కావాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భద్రాద్రి జిల్లా ఇల్లందులో ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యాలయం గోదాం నిర్మాణాలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 7 దశాబ్దాలుగా లేని పురోగతి 4.5 ఏళ్లుగా ఇల్లందు పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ ఆధ్వర్యంలో 8 కోట్ల వరకు టర్నోవర్ జరగడం అభినందనీయమని అన్నారు. నూతనంగా నిర్మించిన భవనం రైతులకు సహకార సంఘం సభ్యులకు అనువుగా ఉందని, రైతులందరికీ రుణాలు అందించి సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అన్న కృష్ణన్న ఇడు దగ్గర 4 సంవత్సరాల 4 నెలల కాలం కావస్తుంది. ఈ పరిధిలో గతంలో మన బ్యాంకు టర్నోవర్ మొత్తం వచ్చేసి 4 కోట్లు ఉంటే, మా హయాంలో నేను చైర్మన్గా అయినాక మరొక 4 కోట్లతో మరి 8 కోట్ల టర్నోవర్గా మన కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుంది. ఎందుకంటే 70 సంవత్సరాల చరిత్రలో 4 కోట్లు ఉంటే 4.5 సంవత్సరాల చరిత్రలో మరి 4 కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు అందించి వారికి సహాయపడటం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయం కానివ్వండి, వరి కొనుగోలు విషయం కానివ్వండి, ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయడానికి కృషి చేశాం. మరి అందులో భాగంగా యూరియా కట్టల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొన్ని గోడౌన్లు కూడా లీజుకు తీసుకొని వారికి దగ్గర 10 నుంచి 15 బండ్లు అందుబాటులో పెట్టి ఏ రైతు వచ్చినా కానీ లేవు అనకుండా ప్రతి ఒక్క రైతుకు ఇస్తూ అందరికీ సహాయంగా నిలబడ్డాం. మరి మా హయాంలో, మరి మా కనకన్న గారి హయాంలో మరి బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం. ఎల్లెల్లి మండలంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం సంబంధించినటువంటి కొత్త బిల్డింగ్ ఆఫీస్ని నూతన భవన నిర్మాణం ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ మరి కృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు మున్సిపల్ చైర్మన్ డివి గారు, జిల్లా డీసీపీ డైరెక్టర్ గారు, మిగతా డైరెక్టర్లతో పాటు ఇప్పుడే చెప్పారు, గత 75 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పిఎస్సిఎస్ చైర్మన్ సంబంధించిన పక్క భవనం లేక నూతనంగా ఏర్పాటు చేసుకుని మరి ఇందులో ఉన్నటువంటి ఈ 2 గోడలతో పాటు పైన ఆఫీసుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఏదైతే రైతాంగానికి వచ్చినటువంటి రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి తీసుకునేటువంటి భవనం లాంటిది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా రైతు సోదరులకు, మహిళా రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి రైతుకి ఇవ్వాల్సినటువంటి అప్పు రుణాలతో పాటు అన్ని రంగాల్లో ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి రాబోయే కాలంలో కూడా ఈ సొసైటీకి పెద్ద ఎత్తున ఇప్పుడు చెప్పారు చైర్మన్ గారు, మరి 8 కోట్లు టర్నోవర్ కానీ రైతులు కూడా పెద్ద ఎత్తున పేదలు నిరుపేదల రైతాంగాన్ని కూడా పరిశీలించి చక్కటి మరి ఇక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చే రుణాల్ని గొప్పగా ఇవ్వాల్సిన బాధ్యత వారితో పాటు ధన్యవాదాలు.
సంగారెడ్డి మండలం కల్పగూర్ మంచిర డ్యాంను ఐఏఎస్ బృందం సందర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లీలానందన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సౌభాగ్య మిషన్ పనులు పరిశీలించేందుకు వచ్చారు. దీంతో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరుతో కలిసి లీలానందన్ బోట్లో మంచిర ప్రాజెక్టు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన ఐఏఎస్ల బృందం సభ్యులు పాల్గొన్నారు. Climate change. I look after the finance division. Thank you. Good morning all. My name is Srikanth. I am a district forest officer from Tiruvarur district in Tamil Nadu. I have 3 Ramsar sites in my district from Nigeria. So over 300 plus species have been reported. In that 116 are migratory species. And place every lake is filled with migratory ducks during the migratory season. After March, after October, November, you see in good numbers. Red crest reports. Anyway, the little grapes and yellow and babbler is a resident bird which you see them in good numbers. Probably you'll have a better idea once you see the signs. Species of Katla, Rohan, Brigada, and as well as Cyprinus carpio. And yeah, there are about 57 species in this Mandira reservoir, which belongs to 42 genera and 20 families and 11 orders. And mostly of these. This is oldest one, sir. That is constructed during 85 completion. 85. And this one? Weavers, visit this Bengal weaver, streak weavers, pie weavers, all 3 weavers in place. Buntings, this is another very highlight feature, red-headed bunting and black-headed bunting. They come in thousands during winter. In the surrounding areas, there is a lot of paddy field. And you see those breeding bios. Getting focused.
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జోగిపేట పట్టణంలోని మొండిగుట్ట నుండి 10 కిలోల జింక మాంసాన్ని విక్రయించేందుకు ఇద్దరు యువకులు తమ బైక్పై తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట పోలీసులు మఫ్టీలో వారిని పట్టుకునేందుకు కాపు కాశారు. జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఎదుట ఇద్దరు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు తమ బైక్ను మాంసం వదిలేసి పోలీసుల అదుపులో నుండి తప్పించుకొని పారిపోయారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి జింక మాంసాన్ని బైక్ను స్వాధీనం చేసుకుని జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బండి మన ఫైర్ స్టేషన్ పెట్టినాం సార్. ముస్లిమ్సా మీరు? తీసుకొని ఇబ్బంది ఏం లేదు. తీసుకో. మీరు ఒక్క దగ్గర పోయి తీసుకున్నారు. అంటే ఇది ఇంకా రాకపోతే రాదని చెప్పి गाड़ी में దీనిపైన అటవీ చట్టం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. పంచనామా నిర్వహించి తగు చర్యల నిమిత్తం. అంటే ఇప్పుడు అది ఏంది సార్ కూర? జింక అది మాంసం ఉంది. ల్యాబ్కు పంపించిన తర్వాత నిర్ధారణ అవుతుంది ఏ వన్యప్రాణి అనేది నిర్ధారణ చేస్తాం. వీళ్ళిద్దరే ఉన్నారా ఇంకెంతమంది ఉన్నారు సార్? ఇప్పుడైతే వీళ్ళిద్దరు దొరికిండ్రు. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తదుపరి ఇంకెవరు ఉన్నారు అనేది మేము విచారణ చేసి వాళ్ళని కూడా బయటకు తీస్తాం. థ్యాంక్ యూ.
బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని హిందూ పరిరక్షణ సమితి నేతలు అన్నారు. వాళ్ళందరినీ రక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నేతల విజ్ఞప్తి చేశారు. కే సముద్రం హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మధు, ఉపేందర్ పాల్గొన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు, హిందూ దేవాలయ విధ్వంసానికి నిరసనగా ఈరోజు కేసముద్రం మండలంలో వాళ్లకు సంఘీభావం తెలపడం కోసం మొత్తం కేసముద్రం మండలాన్ని బంద్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా విశ్వ హిందూ ధర్మ పరిషత్ ప్రచార సమితి వాళ్ళ పిలుపు మేరకు అన్ని హిందూ మతస్థులు అందరం కలిసి ఏక కంఠంతో ఈరోజు బంద్ పెట్టడం జరిగింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరో చెప్పాలని కాకుండా ఏది కాకుండా వాళ్ళుగా బంద్ పెట్టి ఈ రోజున నిరసన అనేది వ్యక్తం చేశారు. వాళ్ళకు బంగ్లాదేశ్ హిందువుల కోసం, దేవాలయాల విధ్వంసుల కోసం సంఘీభావం అలాంటివి చేయకుండా ఉండడం, సంఘీభావంగా హిందువుల కోసం బంద్ పెట్టడం జరిగింది. హిందూ అనే వాళ్ళు ఎవరైనా కానీ ఇకనైనా మేలుకొని భారతదేశంలో భారతీయులం అనే ఒక అభివాదంతో రావాలి. భారతదేశంలో పుట్టినవాడు ఎవరైనా భారతదేశం కోసం కష్టపడాలి, భారతదేశం కోసం ఉండాలి. కానీ ఈ దేశంలో పుట్టి పరాయి దేశానికి తప్పుగా మాట్లాడే వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టాలంటుందా మరొకసారి చెప్తుంటున్నాను. దేశంలో పుట్టిన ప్రతి మతస్థుడు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు హిందూగా భావించాలి. హిందూ అంటే ఏదో పుట్టు పెట్టుకుంటేనే హిందూ, లేకపోతే అదని కాదు. భారతదేశంలో ఉండి భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకు కట్టుబడి ఉండి భారతీయులకు అందరూ అనుబంధం ఉండి భారతీయులందరూ ఐకమత్యంగా బాయి అని ఏ విధంగా అయితే అనుకుంటాం, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ దేశంలో పుట్టినవారు దేశం కోసం కష్టపడాలి, దేశం కోసమే ఉండాలి, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. పరాయి దేశస్తులు ఎవరైనా మన వ్యతిరేకంగా ఉన్నప్పుడు తరిమి కొడడానికి సిద్ధంగా ఉన్న రోజు నాడు మన హిందూ భావాలు, మన భారతదేశం సౌభాగ్యంగా ఉంటుంది, స్వచ్ఛందంగా ఉంటుంది అనేది ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ అందరికీ సంఘీభావంగా బంగ్లాదేశ్ సంఘీభావం తెలుపుతుంది. భారత్ మాతా కీ జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.